ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. నేనున్నాను, నన్ను పంపుమనగా. ఇక్కడ దైవజనుడైన యెషయా ప్రభు యొక్క ప్రశ్నకు జవాబిచ్చుచున్నాడు. ప్రభు స్వరం అతనికి వినిపించింది. ఎవరిని పంపుదును, మా నిమిత్తము ఎవడు పోవును అని ఆయన చెప్పగా యెషయా అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపుము. ప్రభు యొక్క శిలువ త్యాగము చాలా గొప్పది. అది ఒక వర్గపు ప్రజలకు, ఒక ప్రాంతపు ప్రజలకు మాత్రమే కాదు, ప్రపంచము యొక్క నలుమూలల క్రీస్తు యొక్క ప్రాణత్యాగమును గురించి చెప్పాలి. ఎందుకంటే పాపులైన మనుషులకు విమోచన, రక్షణ ఇచ్చేటువంటిది ప్రభు యొక్క శిలువ త్యాగమే. అదే సువార్త ప్రకటన. ఈ సువార్తన ప్రకటనలో మనమందరము కూడా పాలిభాగస్తులమై ప్రభు పరిచర్య కొరకై సమర్పించుకున్న వారమై మనము అనేక ప్రాంతములకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. దురదృష్టవశాత్తు ఈ దినాల్లో ప్రభు యొక్క పరిచర్య అని అనుకునేటువంటి అనేకులు తామున్న ప్రాంతములను విడిచిపెట్టక తామున్న ప్రదేశములలోనే ప్రభు సేవ మేము చేయుచున్నామని అనుకుంటూ ఉన్నారు. అయితే మనము మిషనరీలుగా అనేక ప్రాంతములకు, మరి ముఖ్యంగా యవనస్తులు సమర్పించుకున్న వారై క్రీస్తు సువార్తను ప్రకటించాలి. క్రీస్తు నెరగినటువంటి అనేక రాష్ట్రాలు, దేశాలు ఇంకా ఈ భూమి మీద ఉన్నాయి. అలాంటి ప్రదేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించు వారమై ఉండాలి. ఇప్పట్లో మనము దేవుని బిడ్డలముగా జీవించుచు మంచి మందిరాలలో దేవుణ్ణి ఆరాధించడానికి కారణము ఏమిటంటే, అలనాడు క్రీస్తు ప్రేమ మనను వెతుక్కుంటూ వచ్చి మిషనరీలు మన కొరకై అనేకమైన త్యాగములను చేసి సువార్తను ప్రకటించినారు. వారి సువార్త మూలముగా మనము ఆశీర్వదింపబడిన వారమై పాపముల నుండి విమోచింపబడి క్రీస్తుని మన సొంత రక్షణగా అంగీకరించినట్లుగానే మనము కూడా దేవుని ప్రేమను అనేక ప్రాంతములకు మోసుకొని వెళ్ళి సువార్త ప్రకటించు భారము, బాధ్యత మన మీద ఉన్నదన్న సత్యాన్ని మనము గ్రహించుదాం. క్రీస్తు ప్రేమను లోకానికి చాటుదాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. తండ్రి, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి సమర్పణ జీవితము కలిగి వారుగా ఉండడానికి కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.